హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ గురించి ఒక హ్యాష్‌ట్యాగ్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఆఫ్‌కోర్స్ దానికి ఆపోజిట్‌గా విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఒక హ్యాష్‌ట్యాగ్ స్ప్రెడ్ చేస్తున్నారు. బేసిక్‌గా విరాట్ కోహ్లీకి అగెయినిస్ట్‌గా నడుస్తున్న హ్యాష్‌ట్యాగ్ ఏంటంటే అరెస్ట్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీకి సపోర్ట్‌గా వాళ్ళేంటంటే వి లవ్ యూ కోహ్లీ అని చెప్పి కూడా ఒక హ్యాష్‌ట్యాగ్‌ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇట్లాగా ఇదైతే నడుస్తుంది ప్రెజెంట్ ట్విట్టర్‌లో. సో ఎందుకు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటున్నారు? అండ్ యూనో అసలు అందులో నిజంగానే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసేంత సిట్యుయేషన్ ఉందా? ఇవన్నీ కూడా కొంచెం వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి అంటున్నారు అంటే, బేసిక్‌గా విరాట్ కోహ్లీ వల్లే అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వల్లే అంత ఫ్యాన్ బేస్ ఉంది ఆర్‌సీబీకి. అండ్ విరాట్ కోహ్లీ వస్తున్నాడు అన్న ఉద్దేశంతోనో, అంటే విరాట్ కోహ్లీని చూద్దామన్న ఉద్దేశంతోనో అక్కడికి అంత భారీ స్థాయిలో క్రౌడ్ అయితే వచ్చారు. సో బేసిక్‌గా ఇదంతా కూడా జరగడానికి విరాట్ కోహ్లీయే కారణం అని చెప్పి తననైతే బ్లేమ్ చేస్తున్నారు. సో బేసిక్‌గా ఇంతకుముందు సేమ్ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇలాగే బ్లేమ్ చేశారు. అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఆయన్ని చూడడానికే అంతమందొచ్చారు. సో అక్కడ అందుకే తొక్కిసలాట అయింది. ఆయన అక్కడ ఉండడం వల్ల. సో తొక్కిసలాట జరిగింది అతని వల్లే కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ కూడా చేశారు. తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది. బయటకొచ్చారు. అది వేరే విషయం. సో ఇప్పుడు అందుకని విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈవెన్ పొలిటికల్ పీపుల్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. గవర్నమెంట్‌ని అరెస్ట్ చేయాలంటే సీఎంని, డిప్యూటీ సీఎంని వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంతమందైతే మాట్లాడుతున్నారు. సో ఇట్లాగా చాలా వరకు నడుస్తుందనమాట. సో అసలు బేసిక్‌గా దీనికి విరాట్ కోహ్లీకి ఏటి సంబంధం? అసలు నిజానికి ఇంతకుముందు అల్లు అర్జున్ గారి 'సంధ్యా థియేటర్' విషయంలో కూడా నిజంగా చెప్తున్నా. అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారిని అరెస్ట్ చేయమనడం కూడా కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే అసలు బేసిక్‌గా విరాట్ కోహ్లీ గారు ఆయనకేంటి ఆయనకొక ప ఆయన ఆయనేంటి ఒక కప్పు గెలిచారు. ఒక క్రికెట్ ఆడిన టీమ్ తరపున. సో, దాంట్లో భాగంగా ఒక పెరేడ్‌నయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్టేడియంకయితే వెళ్ళి అక్కడ ఒక ఒక సన్మానం లాంటి కార్యక్రమం ఒకటి చిన్నదనుకున్నారు. సో, ఇలాంటివేవో చేయాలనుకున్నారు అంతే. సో, ఇదంతా కూడా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకు ఫ్యాన్స్ చాలా హ్యూజ్ లెవెల్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు గదా! ఆ సెలబ్రేషన్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా చేద్దామన్న ఉద్దేశ్యంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అందుకనే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ పీపుల్‌ని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. అండ్ చాలామంది పోలీస్ ఆఫీసర్స్‌ని వీళ్ళందరిని కూడా సస్పెండ్ కూడా చేశారు. ఇదంతా కూడా జరిగింది. సో, అక్కడ 11 మంది పీపుల్ చనిపోయిన తర్వాత. సో, నేనంటుందేంటంటే అసలిక్కడ విరాట్ కోహ్లీకి ఏటి సంబంధం? ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత బాగా క్రికెట్ ఆడడం, విరాట్ కోహ్లీ అంత పాపులర్ అవ్వడం అతను చేసిన తప్పా? నాకర్థం కాలే. ఇప్పుడు విరాట్ కోహ్లీని చూడటానికి అంతమందెళ్లారు. వాళ్ళల్లో ఒక 80% పీపుల్‌కి అంటే 100% పీపుల్ కూడా అక్కర్లేదు. ఒక 80% ఆఫ్ పీపుల్‌కి ఆ బేసిక్ సివిక్ సెన్స్ అనేది ఉన్నా గూడా ఈరోజు ఈ పరిస్థితి రాకపోవును. 30,000 కెపాసిటీ ఉన్న స్టేడియం దగ్గర ఒక్కొక్క గేట్ దగ్గర ఎంతమంది మనుషులుంటే ఒక కంట్రోల్ ఉంటది. ఒక లిమిట్ ఉంటది అనే బేసిక్ కాలిక్యులేషన్ లేదు. ఆ క్రౌడు అంతమంది కనబడుతుంటే ఐదర్ ఆగిపోవాలి, లేదంటే వెనక్కెళ్ళిపోవాలి. ఇలాంటివేవో జేయడం మానేసి, అందులోనే దూరిపోవడానికి ట్రై జేసి, ఎంత త్వరగా వీలైనంత త్వరగా లోపలికెళ్ళిపోదామని గేట్లు తోసుకొని, మనుషుల్ని తోసుకొని, అలా ఎళ్ళిపోవడానికి ట్రై చేసిన వాళ్ళెవరిది తప్పు గాదు. విరాట్ కోహ్లీది మాత్రం తప్పయిందా? విరాట్ కోహ్లీని ఎట్లా అరెస్ట్ చేస్తారు? కొంతమంది ఏమంటున్నారు, విరాట్ కోహ్లీ ఎంటనే లండన్‌కి పారిపోయాడు. ఎఫ్ఐఆర్‌లు పడతాయన్న ఉద్దేశ్యంతో భయపడి పారిపోయిన ఇద్దరు వ్యక్తులు ఒకే కంపెనీకి చెందినోళ్ళు, ఆర్‌సీబీకి చెందినోళ్ళు. ఆర్‌సీబీ ఓనర్ విజయ్ మాల్యా, ఇప్పుడు ఆర్‌సీబీ టీమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ అని చెప్తున్నారు. అంటే విరాట్ కోహ్లీ బేసిక్‌గా లండన్‌కెళ్ళిపోవడానికి అతనికి బేసిక్‌గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంటైర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దీంట్లో తన మీదకి నెగటివిటీ వస్తాది అని తనకి తెలుసు. సో, అందుకనే తను, తన ఫ్యామిలీ, తన పిల్లలు సో, కొంతవరకు ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎళ్ళిపోయాడు.
మేబీ తన నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఏమీ అనౌన్స్‌మెంట్ అయితే జరగలేదు. డెఫినిట్‌గా జరగలేదు. బట్ మేబీ జరిగుంటే బాగున్ను. అది డెఫినిట్‌గా మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది చేయలేదు. అదైతే కరెక్ట్ కాదు. నేను కూడా ఒప్పుకుంటా. అండ్ విక్టిమ్స్ ఫ్యామిలీస్‌ని ఎవరిని కలవలేదంటున్నారు. ఇప్పుడెళ్లి కలిసే పరిస్థితి ఉందా అక్కడ విక్టిమ్స్ ఫ్యామిలీస్‌ని? ఇదంతా సర్దుకున్నాక ఒక వారం, 10 రోజులు ఇంకా వీలైతే ఒక నెల రోజులు పోయాక అప్పుడెళ్లి కలవాలి. విరాట్ కోహ్లీ కలవచ్చు మేబీ. అప్పుడు గూడా కొంచెం జాగ్రత్తగా హై ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ మినిట్ వరకు ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అసలు విరాట్ కోహ్లీ వెళ్తున్నట్టు కూడా ఎవ్వరికీ చెప్పకుండా లాస్ట్ మినిట్‌లో మాత్రమే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో పాటుగా సెక్యూరిటీ తీసుకొని అక్కడికెళ్ళిపోవాలి. అంతే అలాగే చేయాలి తప్ప, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీడియా వాళ్ళు చెప్తారు బయట అందరికి. మీడియా వాళ్ళు చెప్పారంటే ఆటోమేటిక్‌గా అందరూ మళ్ళీ చేరుతారక్కడ. మళ్ళీ అక్కడ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు బేసిక్‌గా అదే కదా వచ్చిన ప్రాబ్లము. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు కూడా 'సంధ్యా థియేటర్‌లో' జరిగిన ఆ తొక్కిసలాటలో ఆ అబ్బాయి ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయిని చూడడానికెళ్తానంటే మళ్ళీ పోలీసులు ఆపేసారు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి మళ్ళీ క్రౌడ్ వచ్చేసి మళ్ళీ అక్కడ క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే ప్రాబ్లమ్ కదా అని చెప్పి. సో, అందుకే ఇంక విరాట్ కోహ్లీ ఇప్పుడప్పుడే వెళ్ళడు, కలవడు. తర్వాత మేబీ కలిస్తే కలుస్తాడు. అమౌంట్ అంటారా? అది కూడా మేబీ ఫర్దర్‌గా అనౌన్స్ చేయొచ్చేమో. లేదంటే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తరపున మాట్లాడి తనే ఇప్పించాడేమో. అంటే గవర్నమెంట్ ఓ 10,00,000 అనౌన్స్ చేసింది. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఓ 10,00,000 అనౌన్స్ చేసింది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి. సో, మేబీ తనే ఇప్పించుండొచ్చు. చెప్పలేం కదా! మనకు తెలీదసలు లోపల ఏం జరిగిందో. సో, విరాట్ కోహ్లీ సైడ్ నుంచి కూడా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందులో తప్పైతే లేదు. నేను కూడా అలా విరాట్ కోహ్లీ ఇవ్వకపోతే కరెక్ట్ కాదని అంటాను నేను. బట్ దానికోసం విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి అనే అవసరం అయితే లేదు. విరాట్ కోహ్లీ నాట్ నీడ్ టు బి అరెస్టెడ్. తనెందుకు అరెస్ట్ అవ్వాలి? ఇప్పుడు బేసిక్‌గా అదే చెప్తున్నాను. ఒక క్రికెట్ ఆడి, కప్పు గెలుచుకొని 18 ఏళ్ల తర్వాత కప్పు గెలుచుకొని అందులో తప్పేముంది? ఆ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నారు. సో, అది కూడా మళ్ళీ వాళ్ళు బేసిక్‌గా ఇలాంటివి జరగాలని ఎవరు కోరుకోరు. ఇలాంటివేం జరగకూడదు. అంతా నార్మల్‌గా అయిపోవాలి. సెలబ్రేషన్స్ అంతా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు అంతెందుకు ముంబైలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంత పెద్ద పెరేడ్ జరిగింది. బట్ ఎక్కడా కూడా ఇలాంటి ఏమంటారు వరస్ట్ థింగ్స్ అయితే జరగలేదు. ఇలాంటి బ్యాడ్ సిట్యుయేషన్స్ అయితే ఎదురవ్వలేదు ఎవరికీ కూడా. ఇక్కడ ఎదురైంది మరి ఆర్‌సీబీ టైమ్‌లో. దానికి ఇంక అదే చెప్తున్నా. అది బేసిక్‌గా వెళ్ళిన వాళ్ళదే తప్పబ్బా! నేను ఇప్పటికి అదే అంటా. ఎప్పుడైనా సరే ఒక్కటే చెప్తా చూడండి. ఎప్పుడైనా ఇలాంటి టూ మచ్ క్రౌడీ ప్లేసెస్‌కి వెళ్ళే వాళ్ళదే తప్పు. కొంతమంది ఆ చనిపోయిన ఒక 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 చైల్డ్ ఫోటోని చూపిస్తూ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ పిల్లల ఫోటోలను కూడా చూపిస్తూ, ఇగో మీ పిల్లలేమో ఇలా చచ్చిపోతున్నారు. వాళ్ళ పిల్లలేమో అలా బాగుంటున్నారు. చూసుకోండి మరి అని చెప్తున్నారు. అది ఏం కంపారిజన్ అది? అదేం అవసరం అది? అసలు బేసిక్‌గా ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు విరాట్ కోహ్లీయే నిజంగా ఇంకెవరో విరాట్ కోహ్లీ విపరీతంగా అభిమానించే ఒక వ్యక్తి వస్తున్నారు అనుకుందాం. ఆ వ్యక్తిని చూడడానికి అక్కడ ఒక 1,00,000 మంది వస్తున్నారు అనుకుందాం. ఆ 1,00,000 మంది వస్తున్న చోటకి విరాట్ కోహ్లీ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎళ్తాడా? ఎళ్ళడు. ఎందుకెళ్ళడు? బికాజ్ అక్కడికెళ్ళినట్టయితే పిల్లలకి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు అనే ఒక క్లారిటీ ఉంటది తనకి. తనకనే కాదు చాలా మందికుంటది. కొంతమందికుండదు. అలా ఉండక తీసుకెళ్తుంటారు కొంతమంది. అది కరెక్ట్ అయితే కాదు. డెఫినిట్‌గా ఎళ్ళకూడదు. ఇలాంటి వాటికి అవసరం లేదు. యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఇంట్లో చేసుకోవచ్చు, ఫ్యామిలీస్‌తో చేసుకోవచ్చు, ఫ్రెండ్స్‌తో చేసుకోవచ్చు. లేదంటే ఒక 2 రోజులు ఆగైనా కొంచెం రిలాక్స్‌డ్‌గా చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఆ టైంకెళ్లారు. ఇంక అది అలాగయిపోయింది. ఇంక విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటే ఇంకా ఏమంటాం చెప్పండి ఇంక. తనని అరెస్ట్ చేయాలంటంలో ఎక్కడైనా న్యాయం ఉందా అసలు? తనేమో లండన్ ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా అక్కడున్నాడు. ఎటు చూసుకున్నా తన మీద ఎఫ్ఐఆర్ అయితే పడదు. అసలు తనకి సంబంధం ఉండదిక్కడ. చెప్తున్నాను గదా! ఇక్కడ తెలంగాణలో మాత్రమే ఆ టైంకి కొంచెం పేరు మర్చిపోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం బెడిసి కొట్టిందంతే. నాకు తెలిసి ఇక్కడ అలాంటిదేం లేదు గదా! విరాట్ కోహ్లీ మాక్సిమం ఏమంటారు అసలు అక్కడ పొలిటీషియన్స్ పేర్లే ఎత్తరు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు గాబట్టి అతను మాట్లాడే మాటల్లో ఎప్పుడు ఉండదు గాబట్టి సో పెద్ద ప్రాబ్లమ్ ఉండదక్కడ. ఒకవేళ ఈ కప్పు గెలిచే టైంలో కర్ణాటక ముఖ్యమంత్రి వాటర్ ఇవ్వని జెప్పి అట్లా తాగినట్టయితే మేబీ అప్పుడు విరాట్ కోహ్లీ మీద కూడా ఎఫ్ఐఆర్ పడనేమో. ఇప్పుడైతే పడదు. విరాట్ కోహ్లీనైతే అరెస్ట్ చెయ్యరిప్పుడు. సో, అది సిట్యుయేషన్. సో, నేను అంటుందేంటంటే వాటెవర్ ఇట్ ఈస్ అది జరిగింది ఏదైతే ఉందో అది సాడ్ సిట్యుయేషన్. బట్ 20,00,000 ఇచ్చారు. అది కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది. అంటే వాళ్ళో 10 వీళ్ళో 10 ఇచ్చారు. అది తక్కువే యాక్చువల్‌గా. ఒక 50 అయినా ఇవ్వచ్చు మినిమమ్. అంటే అట్‌లీస్ట్ అన్ని వైపుల నుంచి కలిపి, అందరి నుంచి కలిపి అట్‌లీస్ట్ అంటున్నాను నేను. ఏదో ఒక్కరినని కూడా అనట్లేదు. సో, గవర్నమెంట్ ఒక 25 వీళ్ళొక 25 ఇచ్చుంటే బాగున్ను. అలా కూడా చేయలేదు. గవర్నమెంట్ 10 ఇచ్చేసరికి వాళ్ళే 10 ఇచ్చారు. ఇంక మేమెందుకులే ఎక్కువ అని వీళ్ళు 10 ఇచ్చినట్టున్నారు. అది జరిగింది. సో, ఇంకేం జెప్తాం ఇంకా. సో, కొంచెం బెటర్‌గా అమౌంట్ ఫైనాన్షియల్ అసిస్ట్ అనేది చేసుండొచ్చేమో. బట్ అలా చేయలేదు ప్రస్తుతానికి.
మరి చూద్దాం మరి ఇంకా. సో, బట్ దీనికి విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలనడం అయితే మాత్రం కరెక్ట్ అయితే కాదని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. అండ్ ఎప్పటికో ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.